మోయలేని ఈ చేతులతో నీకు దండం పెడుతున్నాను. రాత్రంతా కష్టపడి చెరీ పూలు వేసిన చీర కాలిపోయింది. దాని వేళ 2500 కట్టమన్నారు. ఇప్పటికిప్పుడంటే నేనెక్కడి నుంచి తేను? ఆ అబ్బాయి అన్న మాటలకు తల వంచాల్సి వచ్చింది. చీర కాలడంలో నా ప్రమేయం లేదన్నా వినే పరిస్థితుల్లో లేడు. 3 రోజుల్లో డబ్బులు ఇస్తానంటే గ్యారంటీ ఏంటి అన్నాడు. అందుకే డబ్బులు కట్టేంత వరకు నా ఉంగరాన్ని ఉండని అని ఇచ్చేశాను. చేతులారా నా సీనయ్యను నేనే దూరం చేసుకున్నానేమోనని బాధేస్తుంది. కష్టపడతాను. ఎలాగైనా నా సీనయ్యను నేను తిరిగి తెచ్చుకుంటాను. నా చేతికి ఆ ఉంగరం లేకపోతే ఒంట్లో ప్రాణం లేనట్టుగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో అతగాడికి డబ్బులు ఇచ్చే అవకాశాన్ని, శక్తిని నువ్వే కల్పించాలి. గంటెట్లు కొట్టాలి. ఏడుస్తున్నావెందుకు? నిన్నే ఏడుస్తున్నావెందుకు? నేనేం ఏడవట్లేదు. నువ్వేదో దాస్తున్నావు. నీ కళ్ళల్లో నీళ్లు నాకు కనిపిస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటో నాకు చెప్పు. నా బాధలన్నీ తెలిసిన సీనయ్య నన్ను వదిలి వెళ్ళిపోయాడు. చిన్నదానివి, నువ్వేం చేస్తావు? మాట్లాడవేంటి? ఎవరైనా ఏదైనా అన్నారా? మా బాబాయ్కి చెప్తాను, వాళ్ళ పని చెప్తాడు. చెప్పు చెప్పు. ఎవరు ఏమీ అనలేదమ్మా. కంట్లో ఏదో పడింది, అందుకే కన్నీళ్ళు వస్తున్నాయి. అవునా, సరే కదలకు. మా ముసల్దాన్ దగ్గర నేర్చుకున్న మంత్రం వేస్తా. కళ్ళు మూసుకో, తెరవద్దు. కళ్ళకు మంటం వేసి నీ బాధ పోగొట్టాను కదా నేను. నా కోసం నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? ఆ గంట కొట్టించాలి. నాకు అందట్లే, అందితే నేనే కొట్టేదాన్ని. ఏంటలా చూస్తున్నావు? ఎత్తుకుని గంట కొట్టించావా?
గంట కొట్టించవా? సరే పద. ఇంకొకసారి. చాలా చాలు. నన్ను ఎత్తుకుని నీ చేతులు నొప్పెట్టాయా? మ్మ్హ్మ్. ఎంత పొడవునా అక్క నువ్వు? ఒంగు. మ్మ్. నీ పేరేంటి? రుక్మిణి. రుక్కు అంటారు. నాన్న 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 నేను గంట కొట్టాను. నీకెలా గంటందిందే? నన్ను అక్క ఎత్తుకుని గంట కొట్టించింది. అక్కనా? ఎవరే అక్క? రండి చూపిస్తాను. రండి ఎక్కడమ్మా? చూపిస్తాను. ఎక్కడమ్మా? ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? అదిగో. నన్ను అక్క ఎత్తుకుని గంట కొట్టించింది. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. బాగున్నారా? బాగున్నానమ్మా. ఈ రోజు మా పెళ్లి రోజు పంతులు గారు. దీర్ఘ సుమంగళి భవ. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం గురుకంఠారు. నాన్న ఎత్తుకో గంట కొడతాను. ఏయ్, ఎన్నిసార్లు కొడతావే? వద్దురా. అయ్యా హారతి తీసుకోండి. యాదగిరి, ఆ మీ నాయనేడ్రా? రేడియో గరగరం అంటుంటే బాగు చేయించుకొస్తానని పట్నం పోయినాడు. నేను చేయిస్తానన్నా ఇంటలేడు. ఆడంతే. ఆ రేడియో మీద ఇంకొకరిని సెయ్యి పెట్టనివ్వడం. నాన్నతో ఏం పని నానమ్మా? నువ్వు ఇంట్లోనే ఉన్నావా సేనయ్యా? తీసుకో. పాలు తీసుకుపోలే. పశువులకి దానా పెట్టిపోతా. ఉగాది ఇంకెన్నాళ్ళుందిరా? చవితి, పంచమి, షష్ఠి. ఉన్నదో వారం. ఏ పండగ లెక్క అడుగుతున్నావు? ఏం గుర్తొచ్చినదత్తా? అమ్మా, పెద్దోడా? దారిలో సిద్ధప్ప కలిసినాడు. కౌలు పైసలు ఇచ్చినాడమ్మా. సరే. ఏం మాట్లాడవేందత్తా? చెప్తలేవంటే సంగతి పెద్దదై ఉంటుంది. ఏందో చెప్పు. ఈ ఉగాదికి ధనానికి 23 ఏళ్లు నిండుతాయి. ఆళ్ళేమో పెళ్ళీడు దాటేలా ఉంది, పంపిస్తాం పంపిస్తాం అంటున్నారు. సంధ్య, సున్నపు డబ్బా తీసుకురామ్మా. మరది వస్తుందంటనా? ఎందుకు రాదు? పోయిన ఏడాదే దిగబెడతామన్నారు. మళ్ళా ఏం మనసు మార్చుకున్నారో ఏమో. ఈ ఉగాది వరకు ఉండలే అన్నారు. 10 ఏండ్ల నాడే పద్ధతులు పడవని పరిగెత్తింది. ఇప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందంటవా? దాని తల్లిదండ్రులు బతికుంటే ఈ పాటికి అత్తారింట్లో అడుగు పెట్టేది. అది దురదృష్టవంతురాలు. చిన్నప్పుడే ప్రేమకు కరువైనాది. దానికి ఏ లోటు రావద్దనే నా కూతురు లెక్క చూసుకున్నా. అదే ఈ ఇల్లు వద్దని, ఇక్కడ మంచిగా లేదని దాని మేనమామలింటికి పోయింది. ఆళ్ళైనా ఏం చెప్పినారు? దానానికి పెళ్ళీడొచ్చేంత వరకు దాని బాగోగులు మేమే చూసుకుంటాం, పెళ్లి చేసే బాధ్యత మీదేనని చెప్పినారు గదా. ధనం ఎవరు?
చెవులు కొరుక్కోనక్కర్లే, నేరుగా అడగచ్చు. ధనం ఈ ఇంటి ఆడబడుచు. మీ మామయ్య అన్న బిడ్డ, అంటే నా పెద్ద కొడుకు బిడ్డ. ఈ ఇంటికి ఎప్పుడైనా వచ్చే హక్కు దానికి ఉండాది. హక్కుండొచ్చు, బాధ్యతలు కూడా తెలిసుండాలి. గాడిదైనా బుద్ధిగుండాలంట నేను. అసంటిది మనిషి పద్ధతి తప్పితే ఊరుకుంటానా? ఇప్పుడు సీనయ్య వయసు దాంది. మంచి మర్యాద తెలుసుకుని ఉండదా? ఎట్లయినా బంధాన్ని కాదనుకున్నా బాధ్యతను కాదనుకోను. పెద్దోడా, అమ్మా ధనం వాళ్ళ మేనమామతో మాట్లాడి పంపిస్తామంటే దాన్ని ఈ ఉగాదికి తీసుకురా. గట్లనే అమ్మా. బయటికి పోయేటోళ్ళు తినేసిపోండ్రి. మీ కొరకు ఇంట్లో ఉండేటోళ్ళు ఎదురు చూడొద్దు. దానం ఎవరు సీను బాబాయ్? దానం కాదురా, ధనం. నీకు అత్త అవుతుంది. దానం నాకు ఇట్లానే వస్తుంది. పేరేంది అట్లా ఉంది? ధనం పూర్తి పేరు ధనలక్ష్మమ్మ. ఓహో, దీనికి అన్ని సంగతులు కావాలి. ఏయ్, చేతులు కడుక్కుని రావే, తిందు గని. నాయనమైతే తినిపిస్తుంది, నువ్వేమో నన్నే తినమంటావు. ఒసే ఒసే, ఇది కొంపనుకున్నావా కొట్టనుకున్నావా? ఈ పొట్టేందే? నీది పొట్టనా దెయ్యాల గుట్టనా? కిలో పల్లీలు తిని ఇల్లంతా చెత్త చేసావు కదే. లేగవే, పద. మాణిక్యం, మాణిక్యం, అమ్మా! మాణిక్యం. అమ్మా! ఏమైంది బంగారం? ఏం చేసినవే రమణి? నీ కూతురు ఏం చేసిందో అడుగు. ప్రభా సీడీ అయ్యమనేసి ఇంటికొచ్చింది. వచ్చింది చూసి పోవాలి కదా. కిలో పల్లీలు తిని ఇల్లంతా చెత్తా చెదారం చేసింది. ఏమ్మా, పల్లీలు తిన్నావా? అవునమ్మా, తిన్నానే. బెల్లం తీసుకోపోలేదందే? బెల్లం లేకుండా ఉత్తి పల్లీలు ఎట్లా తిన్నావు? మాణిక్యం, మీ తల్లి కూతుళ్ళ ప్రేమ తర్వాత ఒలకబొద్దురు గాని మా ఇంట్లో పారేసిన పొట్టును ఊడుద్దురుగాని రండి. ఏందే? ఏంది? మేమొచ్చి మీ ఇంట్లో ఊడవాలా? ఒళ్ళు ఎలా ఉందే రమణి? అదేంటి మాణిక్యం అట్లా మాట్లాడతావు? నీ కూతురు తిని పారేసింది కదా, చూద్దురా మా ఇల్లు ఎట్లా తయారైందో. ఓ అబ్బో, చూసావులే. మీ ఇల్లు ఏమన్నా తాజ్మహలా? నా కూతురు నీ ఇంటికి రావడం నువ్వు చేసుకున్న అదృష్టం. అది పల్లీలు తిని పొట్టు పారేసిందంటే పండు తిని తొక్కిచ్చిన శబరితో సమానం. మాణిక్యం, మర్యాదగా చెప్తే రావాలి. బెదిరిస్తున్నావేందే? నా తడక తెలుసు కదా నీకు. అమ్మో, చీపురొచ్చిందే. రమణం ఇంటికెళ్ళి ఊడమని చెప్పు. అక్క, నేను వెళ్ళి ఊడ్చొస్తానులే. నేను చెప్పింది చెయ్యి. నీకు నువ్వు అనుకుని ఊడిగం చేయకు. అమ్మా, ఎవరో ఒకరు వచ్చి శుభ్రం చేయండి. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నేను పంపిస్తా అన్నాగా, నువ్వు పో. నువ్వు పంపించలేదనుకో, మా ఇంట్లో పొట్టంతా తీసుకొచ్చి మీ ఇంట్లో పడేస్తా. ఏయ్, పో నువ్వు. పంపిస్తా పో. ఛీ! ఏ పద్దు, ఇలా రా. రా. పెద్దమ్మా, రమణి ఇంటికెళ్ళి శుభ్రంగా ఊడ్చి సరసు తిని పారేసిన పల్లి పొట్టును దెబ్బలో పారేసిరా. వెళ్తానని తల కూడా ఊపవేందే? మన ఇంట్లో పని చేసుకుంటే తప్పులేదు. ఒకరింటికెళ్ళి పని చేయాల్సిన కర్మ నాకేంటి పెద్దమ్మా? నేను చెప్తే పక్క ఊరైనా సరే నువ్వు పోయి పని చేయాలి. ఎదురు చెప్తే ఈసారి పళ్ళు రాల్తాయి. ఎదురు చెప్పకపోతే చంప పగిలేది కాదు కదే పద్మావతి. పా, చీపురు తీసుకుపోయి నేను తిని పారేసిన పొట్టంతా ఊడ్చిరాప్పా.
వాణ్ణి కొడితే నువ్వేడుస్తావేందే? ఛీ, ఎప్పుడు చూసినా కంటతడి పెట్టుకుంటూనే ఉంటావు. నీ వల్లే మాకు శని చుట్టుకుంది. చిచి, పిన్ని పద్దు పక్కింటికే పోయిందిలే, వచ్చేస్తుందిలే. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో పిన్ని. పద్మావతి, పద్దు, పద్దు, ఏమీ తినకుండా పడుకున్నావేంటమ్మా? నాకు ఆకలిగా లేదమ్మా. అలిగితే ఆకలి తీరదే. మజ్జిగైనా తాగు. వద్దమ్మా. తాగమ్మా. ఏమీ తినకుండా తాకుండా ఎలా? తాగు. మీ పెద్దమ్మ మీద కోపంతో భోజనాలకి రాకుండా పడుకున్నావా? పిచ్చిదానా, ఆవిడ తిట్టడం కొట్టడం కొత్త అయినట్టు ఇలా చేస్తావెందుకో?